ఈరోజు మనతో పాటు అయితే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అయితే ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. మా వెనకాల అధికారం ఉన్నది, లేకపోతే ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు అనేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. అధికారం పోయిన తర్వాత అంటే చల్లబడి లోపలేసి కుళ్ళబొడిసిన దాకా తెచ్చుకొని ఇప్పుడేమో వాళ్ళు పార్టీ ఆఫీస్కి రావద్దన్నారు, మమ్మల్ని వెలేశారు, మేము మీకోసమే మాట్లాడాం కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే బోరగడ్డ అనిలు నిన్న చూసుకుంటే జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తాను, నన్ను ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో నన్ను రౌడీ షీటర్ అన్నాడు, అతను బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పకపోతే ఇప్పుడు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. దీన్ని ఎలా చూసుకోవచ్చు మేడం మనం? ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక అయోమయ స్థితిలో ఉంది. అవును. ఈ అయోమయ స్థితి నుంచి బయటపడాలి అంటే వార్తల్లో ఉండాలి. వార్తల్లో చాలామంది ఉంటారు. మంచి చేసిన వాళ్ళు ఉంటారు, చెడు చేసిన వాళ్ళు ఉంటారు. క్లాస్ రూమ్లో ఎట్లయితే బాగా చదివేవాడిని గుర్తుపెట్టుకుంటారు, బాగా అల్లరి చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే రాజకీయాల్లో కూడా నిత్యం వార్తల్లో ఉండాలి. నిజానికి అవసరం ఏ పార్టీకైనా, అధికారంలో ఉన్నోళ్ళైనా అధికారంలో లేనివాళ్ళైనా. కానీ అధికారంలో ఉన్నోళ్ళు వార్తల్లో ఎలా ఉంటారు? సరిగా పనిచేసో లేకపోతే సరిగా పనిచేయకో అధికార పార్టీ వార్తల్లో ఉంటుంది. మరి ప్రతిపక్షం ఎట్లా వార్తల్లో ఉండాలి అంటే అధికారం లేదు అని బాధపడకుండా ప్రజల సమస్యల్ని అధికార పార్టీకి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళ వైఫల్యాలని ఎండగడతా ప్రజల మధ్యలో ఉండాలి. ఉంటే వాళ్ళు వార్తల్లో ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుందాం. ఆయన అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీలో నిలదీయరు. అలాగే ఏదైనా ఒక పెద్ద పరిస్థితి ఏదన్నా వస్తే తప్పితే బయటికి రారు. ఒక్కవేళ అదవా బయటకు వచ్చినా ఆయన మీడియాకి ఫీడ్ ఇచ్చి వెళ్ళిపోతారు. అంటే చెప్పాలనుకునేది చెప్పేసి వెళ్ళిపోతారు. చెప్పాలనుకునేది కాదు, ఒక ఒక మంచి ఆహారమే ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు మొన్న పిల్లాడు సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేస్తే ఈయన చెప్పింది ఏంటి? ఏదో పిల్లోడు, ఏదో చిన్నపిల్లోడు తెలియక అట్లా అనకూడదు. చట్టపరంగా ఏ విధంగా శిక్షిస్తారో చట్టం ప్రకారం చెయ్యండి. ప్రతిపక్ష నాయకుడి అధికారంలో లేని పార్టీ కార్యకర్త కొడుకని కానీ, మాజీ ఎమ్మెల్యే కొడుకని కానీ ఇప్పుడు మేము అధికారంలో లేవని మా మీద కక్ష సాధింపులు చేయటానికి వీల్లేదు. చట్టం ప్రకారం ఏం చేస్తారో అది చెయ్యండి అని మాట్లాడాలి. మాట్లాడా? లేదు, మాట్లాడలా. పైగా ఇంకోటి జరిగింది, ఈ పిల్లోడు ఒట్టిగా యాక్సిడెంట్ చేసేసి ఇంటికి వెళ్ళి పడుకోవటం కాకుండా ఈ యాక్సిడెంట్లో ఆ వ్యక్తి చనిపోవటం బాధాకరమైన విషయం. రెండోది, అసలు యాక్సిడెంట్ అయినప్పుడు మనిషి పడిపోతే ఎవరైతే దీనికి కారణం అయ్యారో వాళ్ళు కానీ, వాళ్ళు ప్లస్ రోడ్డు పైన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బాధ్యత తీసుకొని ఆ పర్సన్ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏంటి అంటే గోల్డెన్ అవర్ అని అంటారు. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక వాళ్ళ పరిస్థితిని బట్టి 10 నిమిషాలు గోల్డెన్ అవర్ ఉండొచ్చు, కొంతమందికి అరగంట ఉండొచ్చు, గంట ఉండొచ్చు. ఆలోపు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ టైం లోపల వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు అనుకోండి, వాళ్ళకి ప్రాణాపాయం జరగవచ్చు. ఇప్పుడు బండి కింద పడిపోయిన మనిషి చనిపోయాడో తెలియదు, ఎక్కువ దెబ్బలు తగిలినాయో తెలీదు, తక్కువ దెబ్బలు తగిలినాయో తెలీదు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని లేపి అతనికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఏదన్నా చేస్తే నీకు ఒక మానవతా దృక్పథం ఉన్నట్లు ఒక బాధ్యత ఉన్న పౌరుడిగా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. అది పోనీ ఆ బుద్ధులు ఏమన్నా ఉంటే లోపల చెప్పినా బయట మట్టుకు చట్టం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అని మాట్లాడేసేసి ఉంటే మర్యాదగా ఉండేది. అలా లేదు కదా. పైగా మొన్న సీదిరి అప్పలరాజు చేసిన పొరపాటు ఏంటి? కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ సాక్ష్యాలు తారుమారు చేయాలని చూడటం వల్ల, అక్కడ కూడా దొరికిపోవటం వల్ల అతనికి ఇంకా బెయిల్ రాలా. జైల్లో ఉన్నాడు అతను. ఈయన నేను అతన్ని పలకరించి వస్తాను అని బయలుదేరాడు. పలకరించి వచ్చి బయలుదేరి ములాఖత్కని వైజాగ్ నుంచి ఆ ఊరు వెళ్ళడానికి ఎంతసేపు అండి? అంత తిప్పి కొడితే అరగంటలో వెళ్ళిపోవచ్చు, లేదా
గంటలో వెళ్ళిపోవచ్చు. వెళ్ళకోకుండా అయినా దారమటంతా పెత్తనాలు చేసుకుంటా అక్కడ ములాఖత్ టైం అయిపోయాక అక్కడేమో ఈయన జగన్ గారు వస్తారని ప్రెస్ వచ్చి ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, పడిగాపులు పడతా ఉన్నారు. ఈయన మటుకు మధ్యలో పెత్తనాలు చేసుకుంటా వెళ్ళాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఈయన వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు తప్పితే సమస్యల పట్ల స్పందించేలాగా లేడు అనేది లేదు. ఇప్పుడు ప్రజెంట్ బోరుగడ్డ అనిల్ విషయానికి వస్తే, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డికి అంతగా ఎదిరించి మరి అతనింటి ముందే నిరాహార దీక్ష చేసేంత ధైర్యం చేస్తాడని నేను అనుకోను. ఇది మొత్తం ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఇదంతా జగన్కి తెలుసని అంటున్నారు. తెలుసు వాళ్ళంతా ఇది ఒక స్కీమ్ ప్రకారం జరుగుతుంది. లేకపోతే బోరుగడ్డ అనిల్కి ఎంత ధైర్యం ఉంటుందండి. పైగా ఎవరు అవునన్నా కాదన్నా జగన్కి అత్యంత ఆప్తుడు ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏదన్నా అన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్లే, జగన్మోహన్ రెడ్డి గారిని అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అన్నట్లే, పార్టీలో వైఫల్యాల గురించి మాట్లాడితే కూడా ఆ ఇద్దరు గురించి ఉద్దేశించి అన్నట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళిద్దరే అంతా తామై చేస్తున్నారు, మరి మిగతా వాళ్ళకి ఎవరికి అంత సీన్ లేదు. మరి అలాంటప్పుడు అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డిని గురించి వ్యాఖ్యానం చేసే ధైర్యం చేస్తాడా బోరుగడ్డ అనిల్? లేదు. అందుకని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. వార్తల్లో ఉండటానికి మాత్రమే వీళ్ళు ఇలాంటి స్కాములు చేయటం అలవాటు అయిన వాళ్ళకి స్కీములు చేయటం అలవాటు స్కాములు అన్నట్లు ఇది ఆ విధంగా జరుగుతుంది తప్పితే అసలు ఇప్పుడు ప్రజల సమస్యల మీద ఏ రోజన్నా మాట్లాడింది కనిపిస్తుందా? లేదు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటో కనుక్కొని అసెంబ్లీకి వెళ్ళి దుమ్ము దులపాలి కదా. ఇప్పుడు 11 మందే ఉంటే ఏమైందండి, ఏమైనా కొట్టేస్తారా అక్కడ? అవును, మన జనసేనలో ఒక మెంబర్ గెలిచి కూడా లాస్ట్ అసెంబ్లీకి వెళ్ళారు కూడా. వెళ్ళాడు మధ్యలోనే ఆయన. అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ సెకండ్. అసలు ఎందుకండి ఇక్కడ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్కళ్ళే మెంబర్ ఉన్నారు. అవును, ఆయన ఒక్కడే మాట్లాడతాడు, కోనమనేని సాంబశివరావు గారు. ఒక్కడైతే మాట్లాడితే ఏం చేస్తారేంటి వాళ్ళందరూ? ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికే కదా అసెంబ్లీ ఉండేది. అధికార పక్షాన్ని నిలదీయటానికి, నెగ్గదీసి అడగటానికే కదా. మరి అలాంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా ఇట్లాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు చేయటం, స్కిట్లు చేసినట్లు ఉండటం మట్టుకు కరెక్ట్గా అనిపించట్లేదు. నాకు బోరుగడ్డ అనిల్ది మట్టుకు ఖచ్చితంగా అది స్కిట్లానే అనిపిస్తోంది. మరి ఆయన ఏదో రౌడీ షీటర్ అన్నాడని నువ్వు బాధపడటం దేనికి? నువ్వు చేసిన పనులేంటి ఒకసారి నువ్వు నీ గుడ్ల మీద చేసుకుని నీతో నువ్వు మాట్లాడుకో కాసేపు, నువ్వేం చేసావో నీకు తెలుస్తుంది. అదే ఎలాంటి మాటలు మాట్లాడాడు, పైగా ఒక మహిళల గురించి ఎలా మాట్లాడొచ్చునా? అట్లా లేదు. అలా మాట్లాడిన రోజున పార్టీ కంట్రోల్ చేయలేదు అతన్ని. అవును. అప్పుడు కంట్రోల్ చేయనప్పుడు ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తారు? పోనీ ఒకవేళ అతనే కావాలని చేస్తున్నాడు అన్నా కానీ మీరు కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు తోటకూర దొంగతనం చేసిన రోజునే మాట్లాడితే ఈరోజు ఇంకో గజ దొంగ అయ్యేవాడు కాదు కదా. ఆ పిల్లోడు ఆ గజ దొంగ అదే అడుగుతాడు ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ, ఎందుకు ఇప్పుడు ఏడుస్తావు? నేను తోటకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు నాకు చెప్పు ఉండాల్సింది, నేను ఇంత గజ దొంగన అయ్యేవాడిని కాదు అని. అందుకని ఏంటి అంటే బోరుగడ్డ అనిల్ లాంటి రేసు కుక్కల్ని పెంచి పోషించింది వీళ్ళే, వీళ్ళు జనాల మీదకు వదిలింది వీళ్ళే. వదిలి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ జైలుకి వెళ్ళి వస్తే కానీ ఆయనకి జ్ఞానోదయం కాలేదా? నేను ఇదంతా చేసింది పార్టీ కోసమే కదా. ఇంకా నయ్యం, నన్ను జాతిపిత అనమని అనలేదు, అంతవరకు సంతోషం. అండ్ మేడం ఇంకొకటి ఇలానే చూసుకుంటే సేమ్ ఆపోజిషన్, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నారు, సీమరాజా గారు కానివ్వండి, లేకపోతే కిరాకార్పి గారు కానివ్వండి, లేకపోతే ఇంకో మన భారతి గారిని తిట్టారు కదా అతను, వీళ్ళ 3 పొజిషన్ కూడా ఒకవేళ ఇప్పుడు రేపటి రోజున అధికారం చేంజ్ అయితే వీళ్ళ 3 పరిస్థితి కూడా ఇదే అవ్వచ్చు. మీరు ప్రభుత్వ విధానాల్ని విమర్శించండి, తప్పు లేదు. అసలు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళని ఏమని విమర్శిస్తారు చెప్పండి, నాకు అర్థం కాదు. వాళ్ళు అధికారంలో లేరు కదా. కాకపోతే ఒకటి ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకోకుండా ఇప్పుడు మీరు ఇది చేయలేదు అది చేయలేదంటే ఎవరైనా అడుగుతారు, బాగానే ఉంటుంది.
కానీ వీళ్ళు వాళ్ళు నోరు పట్టకుండా మాట్లాడటం, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు, ఈ పార్టీలో ఉన్నవాళ్ళు నోరు పట్టకుండా మాట్లాడటం, ఇది మట్టుకు అసలు ఈ ఈ సంస్కృతే పోవాలి నా దృష్టిలో. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేదాని మీద మీకు క్లారిటీ ఉందా? అసలు ఇప్పుడు పోయినసారి కిరణ్ అని ఒక అతను మాట్లాడాడు, కామన్ మ్యాన్ కిరణ్ అని మాట్లాడాడు. అసలు కామన్ మ్యాన్ కిరణ్ నిజానికి ఫస్ట్లో చాలా వెటకారంగా చాలా బాగానే ఉండేది. తర్వాత అది వికటించి మితిమీరిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు భువనేశ్వర్ గారిని అన్నప్పుడు మేము భారతి గారిని అంటే తప్పేంటి? అసలు మీరెవర్రా ఇవన్నీ మాట్లాడడానికి? వాళ్ళు భువనేశ్వర్ గురించి మాట్లాడినా, మీరు భారతీదేవి గురించి మాట్లాడినా ఎందుకు మాట్లాడతారు అసలు? ఏంటి దీనికి బేసిస్ ఏంటి? మీరు ఏదన్నా నిలదీయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి, చంద్రబాబు నాయుడు నిలదీయండి, పవన్ కళ్యాణ్ నిలదీయండి. ఇంట్లో ఆడవాళ్ళ ఎందుకు అసలు? వాళ్ళ ప్రశ్న దేనికి, వాళ్ళ ప్రసక్తి దేనికి? ఇప్పుడు నిన్నేమైంది, విజయ్ త్రిష విజయ్ తలపతి ఉదయనిధి స్టాలిన్ ఏం చేశారు? వెటకారంగా మాట్లాడినందుకు స్టేషన్లో బెయిల్ దొరికింది. దొరకకపోతే దానికి మళ్ళీ సమర్థించుకునేవాళ్ళు. కానీ మహిళల పేరుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటము, ఇష్టారీతిని మాట్లాడటము, అసలు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అయితే సభ్య సమాజంలో తిరగడానికి పనికిరాడు అసలు. అలాంటి వాడిని అన్ని రోజుల పాటు వాళ్ళు పెంచి పోషించారు అంటే వాళ్ళ సంస్కారం ఏంటో, వాళ్ళ సంస్కృతి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా ఇది ఒక పెద్ద డ్రామా అని నేను అనుకుంటున్నాను. అదే మేడం, ఇప్పుడు ప్రజలు ఓట్లేసి గెలిపించి మనకి అసెంబ్లీకి పంపిస్తున్నారు అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడాలే కానీ ఎవరిని చూసినా, అంటే ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు, ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళని తీసుకుని వచ్చి, నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అసలు ఇది. గత 10 ఏళ్ళుగా, ఒక 15 ఏళ్ళుగా, అంటే ఎప్పుడైతే మన స్టేట్ డివైడ్ అయిపోయిందో అప్పటి నుంచి మాత్రమే ఈ సమస్యలు, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకుని వచ్చి మాట్లాడడం. అసలు దీన్ని ఎలా చూసుకోవచ్చు మేడం? అసలు ఎటుపోతుంది మన సమాజం? లేదు, ఈ విషయంలో మటుకు చాలా సీరియస్గా, అసలు మహిళల పేరు ఎత్తే హక్కు లేదు మీకు, మీరు మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడితే కేసు అని అంటే గనక అప్పుడన్నా ఏమన్నా, అసలు ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళని ఏమనవద్దు, వాళ్ళ అధినేతలు ఉన్నారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అప్పుడు వాళ్ళకి ఒళ్ళు జాగ్రత్తగా ఉంటుంది. అర్థమైందండి మీకు? అర్థమైంది. వీళ్ళు ఎవరండ చూసుకుని మాట్లాడుతున్నారు, ఎవరిని చూసి రెచ్చిపోతున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మీ పార్టీ తరఫు నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాడు కాబట్టి ఇది మీకు సంబంధించిన విషయమే. లేదంటారా, మా పార్టీ నుంచి మేము అతన్ని బహిష్కరిస్తున్నామని మీరు స్టేట్మెంట్ అన్నా ఇవ్వాలి, లేదంటే అతను చేసిన పనులకు మీరు బాధ్యత అన్నా వహించాలి అనేది వస్తేనే కానీ ఈ విధమైన కంగాళి తగ్గదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.